ముందు ఏం చేసేవాడివి? లేటుగా లేచేవాడిని. ఏ N95 మాస్క్. భీష్మ సినిమా తర్వాత డైరెక్టర్ వెంకీ కుడుమల, హీరో నితిన్ కాంబోలో రిలీజ్ అయిన మూవీ రాబిన్ హుడ్. ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమా స్టోరీ, నితిన్ ఒక అనాథ, చిన్నప్పటి నుంచే దొంగతనం చేసి అనాథ పిల్లలకు సహాయం చేస్తుంటాడు. పెద్దయ్యాక కూడా అదే పని చేస్తుంటాడు. ఆ తర్వాత ఒకసారి పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకొని పారిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులు దొంగతనం చేయకుండా ఒక సెక్యూరిటీ గార్డ్ ఏజెన్సీలో జాబ్ చేస్తాడు. అక్కడ శ్రీలీల పరిచయం కావడం అవుతుంది. శ్రీలీలను చంపడానికి ఇంటర్నేషనల్ మాఫియా అయితే తిరుగుతూ ఉంటుంది. ఆమెను రక్షించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఈ సినిమా ఓవరాల్గా ఎలా ఉందంటే, ఇంత పరమ చెత్త రొటీన్ స్టోరీని తీసుకొని రొటీన్ ఫార్మేట్లో తీయడం అవసరమా అనైతే నాకైతే అనిపించింది. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ వచ్చేసి కామెడీ బాగుంది, నితిన్ క్యారెక్టర్ స్టైల్గా అనిపించింది, ట్విస్ట్లో క్లైమాక్స్ అయితే బాగుంది. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ రొట్టా స్టోరీ, ఐటమ్ సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్ అయితే బాలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/2. ఒకవేళ మీరు ఈ సినిమా చూసి ఉంటే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే రేటింగ్ కూడా కామెంట్ చేయండి.